ఏపీ నీట్ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్, బీడీఎస్ ఫేజ్ 2 ఫలితాలు, ఆయుష్ కోర్సుల వెబ్ ఆప్షన్లపై కీలక నోటిఫికేషన్. ఏపీ నీట్ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్, బీడీఎస్ ఫేజ్ 2 ఫలితాలు, అలాగే ఆయుష్ కోర్సుల్లో మిగిలిన 227 సీట్ల భర్తీకి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్లో సీటు పొందిన అభ్యర్థులు రౌండ్ 1 లేదా రౌండ్ 2లో రిపోర్ట్ చేసిన తర్వాత కూడా కౌన్సిలింగ్ నుండి ఉచితంగా వైదొలగడానికి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ను అవకాశం కల్పించారు. ఈ ఆప్షన్ను అక్టోబర్ 25 సాయంత్రం 4 గంటలలోపు వినియోగించుకోవాలి. ఈ గడువు తర్వాత సీటును వదిలివేయాలనుకునేవారికి అవకాశం ఉండదు. అలాగే కన్వీనర్ కోటా కౌన్సిలింగ్లో పాల్గొనే అర్హత కూడా కోల్పోతారు. ఫ్రీ ఎగ్జిట్ కోసం అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఫారంను నింపి సమర్పించాలి. కన్వీనర్ కోటాలో సీటు పొంది ఫ్రీ ఎగ్జిట్ వినియోగించుకోని వారు మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3లో పాల్గొనడానికి అర్హులు కారు. ఇక బీడీఎస్ కన్వీనర్ కోటా ఫేజ్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. సీటు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 27 మధ్యాహ్నం 3 గంటలలోపు కళాశాలలో రిపోర్ట్ చెయ్యాలి. ఒకవేళ వారికి తరువాత ఎంబీబీఎస్ రౌండ్ 3లో సీటు లభిస్తే బీడీఎస్ సీటును రద్దు చేసుకుని ఎంబీబీఎస్లో చేరే అవకాశం ఉంటుంది. పీహెచ్ కేటగిరీ కింద సీటు చూపించినా అది కేవలం మెరిట్ ప్రకారం కేటాయించబడినదేనని అధికారులు తెలిపారు. అలాగే ఆయుష్ కోర్సుల్లో అంటే బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్లో మిగిలిన 227 సీట్ల భర్తీకి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్లు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు అక్టోబర్ 23 సాయంత్రం 6 గంటల నుండి అక్టోబర్ 25 ఉదయం 10 గంటల వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ కౌన్సిలింగ్లో ఫేజ్ 1 లేదా ఫేజ్ 2లో సీటు అలాట్ అయి రిపోర్ట్ చేయని అభ్యర్థులు కూడా పాల్గొనవచ్చు. వైద్య విద్యార్థులు తమ గడువులను గమనించి తగిన సమయానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సూచించింది.